మనిషి కళ్ళ ముందు ఏదో ఒక అద్భుతం జరిగినప్పుడు 10 సెకండ్ల పాటు ఆడి బ్రెయిన్ ఒక సాచ్యురేషన్ స్టేట్లోకి వెళ్తుంది. దట్ మీన్స్ తన్మయత్వంతో కూడిన సంభ్రమాశ్చర్యంలోకి వెళ్ళటం. నిజమే, మన బ్రెయిన్ ఖచ్చితంగా సాచురేషన్ స్టేట్లోకి 10 సెకండ్స్ వెళ్ళిపోతుంది అద్భుతం చూసినప్పుడు. కానీ ఒక 2 hours 15 minutes కంటిన్యూస్గా ఒక అద్భుతాన్ని చూస్తే ఖచ్చితంగా 1 day or 2 days మనం దాన్నే తలుచుకుంటూ ఉంటాం కదా. అలాంటి మూవీ గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. మూవీ నేమ్ బ్లింక్, ప్రైమ్ వీడియో స్ట్రీమ్ అవుతుంది. నిజానికి నేను రివ్యూస్ అప్లోడ్ చేసి 1 month పైన అవుతుంది. చిన్న హెల్త్ ఇష్యూస్ వల్ల అప్లోడ్ చేయలేదు. ఏ మూవీతో స్టార్ట్ చేద్దాం అనుకుంటే ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయింది బ్లింక్. నిజంగా ఫుల్ సాటిస్ఫై అయిపోయాను. ఈ వీడియో అంత ఉత్సాహంతో చేస్తున్నాను నేను. ఓకే, కమింగ్ టు ది రివ్యూ. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఫర్ మోర్ కంటెంట్. కమింగ్ టు ది మూవీ రివ్యూ. నచ్చేసింది భయ్య, మామూలుగా కాదు, పిచ్చగా నచ్చేసింది నాకైతే. స్టోరీ అండ్ ప్లాట్ గురించి ఈవెన్ నాట్ 1% కూడా నేను డిస్కస్ చెయ్యను, ఎందుకంటే కంప్లీట్ ట్విస్టులతో రన్ అవుతూ ఉంటుంది మూవీ. అందుకని స్టోరీ గురించి ఏం చెప్పను, కానీ మూవీ ఎలా ఉందనేది చెప్తాను. మన హీరో అపూర్వ, అతనికి ఒక ఓల్డ్ మ్యాన్ కనిపిస్తూ ఉంటాడు. సినిమా స్టార్టింగ్లోనే ఎక్కువ టైం తీసుకోరు, 5 to 10 minutes ఆ టైం గ్యాప్లో కనిపిస్తూ ఉంటారు. అతను ఎవరు, ఎందుకు కనిపిస్తున్నారు, ఈ ఇల్యూషనా లేకపోతే నిజంగానే వస్తున్నాడా అనే దాంతో స్టోరీ స్టార్ట్ అవుతుంది. అండ్ అక్కడ నుండి మొదలవుతుంది సినిమా. మీరు ఇంకా స్టార్ట్ చేశారంటే ఆపరు, సింగిల్ సిట్టింగ్లో పక్కా కంప్లీట్ చేస్తారు. ఒక ప్రాపర్ సైంటిఫిక్ స్టోరీ లైన్తో పక్కా స్క్రీన్ ప్లేతో తీస్తే ఎలా ఉంటుందో ఈ మూవీ అలా ఉంటుంది. మన హీరో గురించి మాట్లాడుకుంటే, అదే మన దసరా సినిమాలో నాని పక్కన ఉన్నాడు కదా, ఫ్రెండ్ పాత్ర చేశాడు. ఆయన ఏమేంటో తెలియదు కానీ ఎర్రగా తీసేసాడు పెర్ఫార్మెన్స్. అండ్ బీజిఎం ఆల్సో చాలా అంటే చాలా బాగుంది. బీజిఎం సస్పెన్స్కి తగ్గట్టుగా ఇచ్చారు. ద మెయిన్ థింగ్ ఈజ్ డైరెక్షన్. ఏమన్నా డైరెక్ట్ చేశారు అయ్యి, నిజంగా సూపర్. ఆ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ అసలు ఇంకా మన మైండ్లో తిరుగుతూనే ఉంటుంది. ఏంటి మావా ఇంతలా పొగిడేస్తున్నాం, అసలు మైనస్ అనేది లేదా అంటారా? ఒక మైనస్ ఉంది, అది మూవీలో కాదండోయ్, లాంగ్వేజ్. తెలుగు లాంగ్వేజ్లో రిలీజ్ అవ్వలేదు, కన్నడ లాంగ్వేజ్లో మాత్రమే అవైలబుల్గా ఉంది. బట్ ఏం ప్రాబ్లం లేదు, కంగారు పడకండి. కన్నడ లాంగ్వేజ్ ఆల్వేస్ 60 to 70% తెలుగులోనే ఉంటుంది. మిగిలిన 30% మీరు సబ్ టైటిల్స్తో మేనేజ్ చేసేయచ్చు. సో ఒక మంచి హై టెన్షన్ స్క్రీన్ ప్లేతో మంచి సైంటిఫిక్ థ్రిల్లర్ చూడాలనుకుంటే గో ఫర్ ఇట్, అస్సలు ఆలోచించద్దు. ఇట్స్ మై హానెస్ట్ సజెషన్. That's the review of Blink. I will upload the videos and reviews continuously, and please do subscribe to my channel if you like my content. Thank you. Bye bye. We will meet you in the next video. Jai Hind.